వారికి కూడి వచ్చిన దేవుని బిడ్డలకి అందరికీ యేసుప్రభు పేరట వందనాలండి. కొత్త సంవత్సరములకి దేవుడు అడుగు పెట్టడానికి దేవుడు నాకు సహాయం చేసిన కనుక దేవుడికి స్తోత్రం. మంచి వర్తమానం అందించిన దేవదాసులకి దేవుడు దీవించిన కాక స్తోత్రం. ఒక పాటలు 2 చరణాలు పాడి వాక్యంలోకి వెళ్తానండి. ఇంతవరకు కాచినందుకు వందనాలయ్యా, ఎంతో మంచిగా చూసినందుకు వందనాలయ్యా, ఇంతవరకు కాచినందుకు వందనాలయ్యా, ఎంతో మంచిగా చూసినందుకు వందనాలయ్యా, దేవునికి స్తోత్రం కలిగిన కాక. యోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యము 6వ వాక్యము చదవండి. యోషువ 3వ అధ్యాయము 4వ వాక్యము 6వ వాక్యము చదవండి. అక్కడ నిలబడి దానికి దాదాపు 2000 కోళ్ళ మూరల ఎడముండవలేను. మీరు వెళ్ళ త్రోవన మీరింత ముందుగా వెళ్ళినది కాదు. ఆ వాదం మర్చిపోకూడదండి, అది సరిగా ఒకసారి మీకును దానికి ఇప్పుడు చదివిన వాక్యం మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, వెళ్ళినది కాదు. ఇని 6వ వాక్యం. మీరు నిబంధన మందస్సమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా. స్తోత్రం. అంటే 3వ అధ్యాయంలో 4వ వాక్యములు చివరి వాక్య మన ప్రసంగ విషయం. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. ఈ 2021 దీని ముందుకు మీరు వెళ్ళినది కాదు. అయిన మాట మీరు వెళ్ళలే, మీకు ముందుగా లేదు. 6వ వాక్యములు అదే యోషువ గ్రంథము 3వ అధ్యాయము మందస్సము మీకు ముందుగా నడిచిన. స్తోత్రం. మీరు వెళ్ళలేని మార్గములో మీకు ముందుగా మందస్సము ఎత్తుకొని వెళ్ళింది. స్తోత్రం. అలాగైతే ఇలాగ మనం చెప్పొచ్చండి, ఈ మందాసము ఎవరంటే మా యేసుక్రీస్తు అండి. ఆ యేసుక్రీస్తు అయిన దేవుడు మీరు నేను వెళ్ళలేని మార్గములు ఆయన ముందుగా వెళ్ళారు.
అర్థం తెలిసిన వాడు మా దేవునికి స్తోత్రం చెప్పాలి. 2021 మీరు నేను వెళ్ళలే, కానీ మా దేవుడైన యేసయ్య ఈ సంవత్సరముల మొదలుకొని నుండి ఆయనే ముందుకు నడిచి వెళ్ళింది. స్తోత్రం, దేవునికి స్తోత్రం కదా. ఇక్కడ వినండి, బైబిల్ చదివినప్పుడు మందాసం అంటే అది నీ ఇంగ్లీష్లో ఏమంటే చెప్తున్నారు తెలుసా? ఆర్క్. ఆర్క్ అంటే ఒక బాక్స్, పెట్టి. 3 పెట్టి ఉందండి బైబిల్. 4వది ఒక పెట్టి మన కొరకండి, మన కొరకే. అది అజిత్ గారు చెప్పారు. స్తోత్రం. హలో, నా చెప్పిన మాట బాగా విన్నాను. బైబిల్లో 3 విధములున్నా పెట్టి ఉంది. 4 పెట్టి ఎవరికండి? మనకి. స్తోత్రం. హలో, అర్థమావిన వాడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే అండి, మొదటి ఆర్క్ పెట్టి గురించి బైబిల్ రాయబడి ఉందంటే ఆదికాండము 7వ అధ్యాయము 1-2 వాక్యం అండి. త్వరగా చదవండి. తర్వాత యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసితిని కనుక నీవును నీ ఇంటి వారును వారిలో ప్రవేశించుడి. పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులు 7 పెంటులు 7 పవిత్రములు కాని జంతువుల్లో ప్రతి జాతి పోతు పెంటియు 2 ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7 లేదండి. ఈ 1 వచనం ఒకసారి కూడా కాదు. 7వ అధ్యాయం 1 మొదటి వచనం. యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అది ఆ ఓడ అని పదానికి ఇంగ్లీష్ లో రాయబడి ఏమండి? You and your household. ఆర్క్. ఆర్క్ అంటే పెట్టి. స్తోత్రం. Oda. ఓడలోనికి నీ ఏం చేయాలి? స్తోత్రం. అంటే ఈ కుటుంబం మొత్తం అంటే ఎంతమందిని ప్రవేశించారు? 8 మందిని మాత్రమే ఓడ లోపలికి ప్రవేశం. బాకి దాదాపు 10 లక్షల ప్రజలు ఆనాడు ఉండిన చోట్ల 8 మందిలు మాత్రమే. బాకి అందరం ఏమైందండి? ఇండిలో ఎక్కడ ఉన్నవాడు అందరూ నీటిలో ముడిగి చనిపోయినట్టుగా దేవుడు వాక్యం చెప్పుతున్నారు. వారు ఎవరు కూడా ఓడలో ఎక్కలేదండి. ఎక్కడానికి ఛాన్స్ ఉంది కానీ ఓడలోకి అటుకు పట్టలే. స్తోత్రం. నేను చెప్పిన మాట వినాలి. స్తోత్రం. అంటే ఈ నోహావు ఈ ఓడలు లేకపోతే ఈ పెట్టి లోపలికి ప్రవేశించి ఎన్ని సంవత్సరము దాని లోపల ఉండేది. నేను ఒప్పుకోండు. 40 రోజులు 40 రాత్రులు వర్షం పడింది. ఎన్ని రోజులు ఓడలో ఉన్నారు? 40 రోజులు తమ్ముడు. ఓకే, అలాగైతే నీళ్ళు తగ్గలేకపోతే ఎలాగ దిగుతుంది? ఎలాగ దిగుతారు? ఎన్ని చూడండి. ఆదికాండం 7వ అధ్యాయము 11వ వాక్యము, తర్వాత 8వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. 2 వాక్యం. ఆద్యము 7వ అధ్యాయము 11. నోహావు వయసు యొక్క 600 సంవత్సరములు 2వ నెల 17వ దినములో అగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే. హలో, ఎప్పుడు? 2వ నెల 17వ తారీఖు. ఓకే, మర్చిపోకూడదు. ఇన్ని మీరు లెక్క చెప్పాలి నాకు. తర్వాత 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 14వ వాక్యం. త్వరగా.
27వ దినమున ఆ, భూమి ఎండి ఉండెను. అప్పుడు ఇది చెప్పండి ఎన్ని రోజు అయింది? 2వ నెల 2వ నెల 27వ తేదీ 17 2వ నెల 17వ తారీఖు 17వ తారీఖు వర్షం పడింది. వర్షం పడింది. అప్పుడు వర్షం పడింది, నీళ్ళు పొంగింది, నీళ్ళంటిపోయిన ఎప్పుడు? 2వ నెల 3 రోజులు అయ్యా. అది 17 11వ వచనం 600 సంవత్సరం 2వ నెల 17వ తారీఖు 8వ అధ్యాయం 14లో. బాగా మీరు ఇదా నేను చెప్తున్నారు, మీరు కథ వింటున్నట్టుగా వింటున్నారట. స్తోత్రం. 2వ నెల 17వ తారీఖు 600 సంవత్సరం ఆకాశములు తెరవబడింది. 2వ నెల 17వ తారీఖు వర్షం పడింది. అప్పుడన్నా అయింది. నెక్స్ట్ 2వ నెల అంటే ఒక సంవత్సరం. నెక్స్ట్ సంవత్సరం 601వ సంవత్సరం 2వ నెల 27వ తారీఖుని వర్షం ఏంటంటే నీరు తగ్గింది. హలో, నీకు అర్థమైందా లేదా? నీకు ఈ స్కూల్లో మీరు చదవలేసి ఈ మ్యాథ్స్ నీకు తెలియదు. స్తోత్రం. అంటే నేను చెప్తానండి, 13వ వచనం చదవండి. 2వ నెల 17వ తారీఖు. ఉందా? ఆ, మరియు ఆ, 601వ సంవత్సరము ఆ. మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద చూసారా? 601వ సంవత్సరం వచ్చిందా? పొంగిపోయెను. ఒక సంవత్సరం 10 రోజులు. సంవత్సరం హలో. 10 రోజులు వాడలో ఉన్నారు. అది ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. స్తోత్రం. సంవత్సరము 10 రోజు వరకు ఓడలోలలో 8 మందులు ప్రజలు సహా జంతులు. సోదరు బాకీ అందరు ఎక్కడ ఉండిపోయారు? బయట కదల చచ్చిందిరా. స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగింది గాక. నా ప్రశ్న, ఈ ఒక్క సమర తిండికి ఎక్కడంటి దొరుకుతుంది? ఈ సంవత్సరం వరకు తిండి సంవత్సరం అంతా తిండెలా దొరికింది. వీరికి మాత్రం కాదు, జంతువులు కూడా ఉన్నాయి. ఎవరికి? జంతువులు ఆ 8 మందికి మాత్రం కాదు, లోపల ఉన్న జంతువులు లోపలనున్న సకల జంతువులు సహజంతులు కూడా ఎలాగా తింటున్నాం. స్తోత్రం, స్తోత్రం. అక్కడ చెప్పిన మునుము నేను ఒక మాట, ఈ ఓడలను మా జంతువులు ఎక్కారు. అన్ని ప్రకారములున్న జంతువులు ఎలాగ ఎక్కారు? జత్తగా ఎక్కారు. అలాగే అయితే సింహగా ఎక్కారు కదా. సింహం కూడా ఎక్కి ఉండవు, ఎక్కారు. ఎక్కి ఉండగదు, ఎక్కారు. స్తోత్రం. ఇంకే ఎవరు ఎక్కారండి? ఆవులు కూడా ఏం చేశారు? ఎక్కారు. ఇంకేమిటి? మేకలు కూడా ఏమయ్యారండి? ఇంకా పోతు కూడా ఏం చేశారు? కానీ ఓడలకి అడ్డుకు పెట్టిన దినములుంటి మేకపిల్ల చూశారు. నన్న అన్నయ్య సింహకి అడిగారు, అన్నయ్య బాగున్నారు, నీ చూపు మారిందా అన్నయ్య అంట. సోదరు, సింహగమ్మ చూపు ఇప్పుడు ఏమైంది? గొర్రె పిల్లల అంటే బయటి ఉన్నప్పుడు ఎలాగా చూసిందో అలాగా ఇప్పుడేం చేయలేదు. చూడలేదు. లోపలికి వచ్చినప్పుడు ఆ క్రూరత లేదు. అంటే ఆయన అర్థం ఏంటంటే, యేసయ్యలోనికి నీ అడ్డుకి పట్టిన దినములో నీ స్వభావం మారుతుంది, నీ మాట మారిపోతుంది, నీ చూపు మారిపోతుంది, నీ అడ్డుకి చాలుకుడు కూడా గట్టిగా చూపు మారుతుంది. స్తోత్రం. అంటే ఇప్పుడు సింహం చూసినప్పుడు ఇప్పుడు నీకే నన్ను చూసేప్పుడు లేదమ్మా, అది అప్పుడు. ఇప్పుడు నేను ఓడ ప్రవేశించి ఇప్పుడు నాకు తిండి ముత్తు రాలే. ఈ కాలంలో క్రైస్తవుడు యేసయ్య ఉండి ఉండగా నీ స్వభావం ఇప్పుడు కూడా మారలేని, ఆయన మారలేనని అర్థం ఏంటంటే, సరి అయిన రీతిగా నీ ఓడ ఎక్కల. ఎక్కిన వాడు జీవితమా మారుతుంది, మారుతుంది, మారుతుంది.
నిలబడ్డాక నిలబడే చెప్పడానికి ఇష్టం కలుగుతున్నానండి. స్తోత్రం. ఓడ గురించి మీరు ఇంతవరకు విన్న వాక్స్ ఇది కాదు, అది వేరే సాధనం. ఇది స్తోత్రం. ఆ ఓడ ఎక్కారు 800 దేవునికి స్తోత్రం. అంటే ఇది 6వ అధ్యాయం చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 31 చూడండి. 21 సారీ. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని. హలో, ఇప్పుడు తిండటకి నానా విధములైన ఆహార పదార్థం ఎక్కడ ఉంది? అందులో కూర్చుకొని. ఎక్కడ ఉంది చెప్పు. ఆ ఓడ ఎవరండి? ఏసైలు ఎక్కితే నీకు ఆహారం దొరుకుతుంది. ఏసైలు ఎక్కితే ఏసైలకి అడుగు పట్టితే ఆ ఓడ లోపలలో నీకు కావలసిన సరక్కుందరయ్యా. ఈ పగని సమయంలో కొత్త సంవత్సరములకి అడుగు పట్టిన దేవుని బిడ్డలకి కావలసిన అన్ని ఓడ లోపలలో మునిపే సిద్ధపరిచారు దేవుడు. నానా విధమైన ఆహారం ఓడ లోపల నీ ప్రవేశిస్తే 8 మందికి మాత్రం కాదు, తోడగా ఉన్న జంతువులకు కూడా దేవుడు అన్ని సిద్ధపరిచిన నా దేవుడైతే ఈ పగలి సమయంలో కొత్త సంవత్సరం అడుగుపెట్టిన నీకు ఒక్క సంవత్సరము తిండికి ఉన్నది అన్నీ ఈ ఓడ లోపల ఉందరా. నానా విధమైన ఆహారం. సోదరు సోదరు, నీలాంటి దైవము ఇక సోదరం ఒక్క సంవత్సరం 10 రోజుల వరకు తిండికున్న వస్తువులన్నీ నానా విధముల ఆహారం అన్ని ఓడ లోపల దేవుడు ఏం చేయించాడు? సిద్ధపరిచి ఉంచారట. ఈ కొత్త సమస్యను అడ్డుపట్టితే నీ భయపడకూడండి. నీకు మాత్రం కాదు, నీ తోడుగా ఉన్న వారికి కూడా ఆధారం దేవుడే చేశాడు. ఏది కరోనా వచ్చినా గాని, ఏది వ్యాధి వచ్చినా గాని నీకున్న ఆధారము వచ్చినా ఉంది దాంట్లో. 9-10 నెలలు అయింది, నాకు సపోర్ట్ లేదండి. నాకు ఒక నెలకి దాదాపు 10,000 కావాలి ఇళ్ళది తిండికి, వేరే ఏమంటారు సోదరం. మొన్నే మనము బండిలు కూర్చి లెక్క చూసారు, పెట్రోల్ ఎంత కొట్టారని. 3 సంవత్సరాల లోపలలో 5,22,000 పొట్టి పెట్రోల్కే
22,000 డబ్బులు ఖర్చులు కొట్టి పెట్రోల్ కొట్టారండి. దేనికన్నా సువార్త కోసం మాత్రం. అది ఉంటే నాకు రాయగడ చర్చి కట్టొచ్చు. చిన్నది ప్రైజర్లో ఈ డబ్బులన్నీ దేనికి ఖర్చులు చేశారని తెలుసా? దేవుని సేవ కొరకు వాడుకున్నాం. అర్థం తెలుసుకొని దేవునికి స్తుతించండి. ఓడయ్యక్కయ్యా స్తోత్రం. పోనండి అక్కడ నిలబడితే మన సమయం పోతుంది. ఇప్పుడు 2 గంటలు ఆవడానికి వెళ్తున్నారు. మీకు ఆకలి తోని కూర్చున్నారు అనుకున్నారండి. ఇదొక సరిగా చెప్పడానికి రెడీగా నిలబడితే ఆకలి రాదు. ఇది ముగించినప్పుడు మాకు అన్నం తినడానికి ఇష్టం పుట్టదు. అంటే ఈ వాక్యం అన్ని నేను కూడా తింటున్నాను. స్తోత్రం. చెప్పిన మాట ఏంటంటే ఈ ఓడలు ఎక్కిన వాడికి ఏ సమస్య ఉంటుందండి. వర్షం పడింది, నీళ్ళు పైకి వెళ్ళింది. ఇప్పుడు ఈ ఓడకి ఏం లేదు, ఎంజిన్ లేదు. వాడకి ఇంజిన్ లేదు. అలాగంటే ఓడ నీ ఒక్కడే వెళ్ళి చూసారా? ఇంజిన్ లేని వాడ. ఇంజిన్ లేడు. దేవుడు ఏం చేశారు? తాళం వేశారు. ఇంకా బయటికి మనుషుడు బయట చేయితోని ఈ ఓడ ఏం చేయలేదు. ఈ ఓడ అది నీటిలో జారి వెళ్ళరు. ఎవరు వలన? ఎవడు లేదు. అదే నా చెప్పిన మాట. లోపలలో 8 మందులు ఉన్నాం. దేవుడి బిడ్డల స్తోత్రం. జంతువులు కూడా అవి లోపల ఉందా? మనుషుడి హస్తం ముట్టకుండా ఈ నీళ్లు రోజుకు రోజు ఏమవుతున్నది? పెరిగినప్పుడు రోజుకు రోజు ఇప్పుడు ఏమవుతుంది? తగ్గినప్పుడు ఓడ ఎక్కడికి వెళ్ళొచ్చు? నీళ్ళు ఇది భూమిలో, సముద్రంలో కాదు. భూమిలో కాదు. ఇప్పుడు నీళ్ళు ఇలాగ తగ్గి వస్తున్నాం. తగ్గి వచ్చినప్పుడు నీళ్ళేమవుతుంది? అలాగా లోనకి కాదురా, కిందకి ఏమవుతుంది? ఆ వారి వెళ్తున్నప్పుడు ఓడ ఎక్కడికి వెళ్ళొచ్చు? అది అలాగే వెళ్ళదు. ఎందుకంటే అందరు కిందకి వెళ్ళినప్పుడు నోవాహు ఓడ మాత్రమే అది పైకి వెళ్ళొచ్చున్నారు. స్తోత్రం. దేవునికి స్తోత్రము. 2021 అడిగిపట్టిన దేవుడు బిడ్డలారు, నీ కిందకి కాదు నీ ప్రయాణము ఆ ఓడ పైకే. అది పైకి వెళ్ళడానికి 8 అధ్యాయం 1వ వచనం చూడరా బాబు. 8 అధ్యాయం 1వ వచనం త్వరగా. దేవుడు నోహావును కూడా వారులనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్టు చేయటం వలన నీళ్ళు తగ్గిపోయింది. అప్పుడు కిందకి నీళ్ళు తగ్గడానికి వాయు సాత్ర ఓడ పైకెళ్ళడానికి వాయు సోత్రం. తగ్గడానికి గాలి, పైకి వెళ్ళడానికి గాలి. అదే ఒకే గాలి అండి, ఒకే గాలి. 2 పని జరుగుతుంది. నా మాటలు సరిగా విని స్తోత్రం చెప్పాలి. నేను ఏలియో గారు ఎలాగ పరలోకం వెళ్ళింది? ఏలియో గారు పర్లకు ఎలాగెళ్ళారు? కర్ర తెచ్చారు. నీకు కొట్టాలి. సుడిగాలి ఎలాగా అవుతుంది చెప్పండి? ఇలాగ తిరిగి అవుతున్నారు. ఏలి గారు తిరిగి సుడిగాలిలో ఏం చేశారు? ఆయన చేతులు శరీరములున్న తుప్పుటి ఏం చేశారు? కిందకి ఎలాగ వస్తుందరా? ఇది కదా సుడిగాలి కదా. సుడిగాలిలో ఉన్నప్పుడు ఎలాగ ఇది కిందకి వెళ్తుంది? ఇలా బాబు, నేను ఇప్పుడు సుడిగాలిలో ఎలాగెళ్తున్నాను అనుకో, నేను అక్కడ నుంచి తుప్పుడు ఇలాగ వేస్తా. ఇలా కిందకి వస్తుందా పైకి వెళ్తుందా? కానీ పైకి వెళ్ళలేదు.
కింద ఉన్నప్పుడు ఉన్నాడు కదా. శక్తి ఏర్పడింది. రివర్సింగ్ అదే ఒక గాలి రెండు పనులు కూడా చేస్తారు. అదే కదా చెప్పడం. ఈయన పని దేవుడు వాక్యం సరిగా లేదు. స్తోత్రం. ఒక్క గాలి ఏమవుతుంది? పైకి లేక ఏది గాలికి సుట్టి సుట్టి ఎక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు కింద ఒక మనిషిని నిలబడుతున్నారు. ఎవరు? అభిషేకం. ఏ అభిషేకం పొందడానికి తేరు చూచి నిలబడిన దేవుడు బిడ్డ కింద నిలబడినప్పుడు ఓ స్తోత్రం పై నుండి ఒక తుప్పట్టి ఆయన శరీరం మీదకేం చేశారు? పడింది. స్తోత్ర. ఈ రోజు దేవుడు పంపించిన గాలి రెండు పడి చేస్తుంది. ఒక్కడికి పైకి తీసుకొని వెళ్తుంది, మరలా వ్యక్తికి కింద ఉన్నవాడి మీదకే అభిషేకమైన తుప్పట్టి పడేస్తాం. గట్టిగా దేవుడి స్తోత్రం. ఒక మాట కూడా చెప్పి మనకు ముందుకు వెళ్తాం. ఒకే సమయం రెండు పని. స్తోత్రం. ఇప్పుడు నోహా ఓడకి అంటే గాలి కొట్టుతున్నారు, నీరు తగ్గుతున్నారు. స్తోత్రం. ఒక మాట కూడా రెండు మాట కూడా చెప్పి మన ఆ విషయం పడింది. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేయడానికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక గాలి కొట్టారు. అక్కడ కూడా గాలి దేనికి? ఆ నీరు ఆరుదల. నీళ్ళు భూమి ఆరిపోవడానికి. సోదరు, ఒక భయంకరమైన శాస్త్రజ్ఞులు చెప్పింది ఏంటంటే ఈ నీళ్ళు ఆరిపోవడానికి 2,35,000 కిలోమీటర్ స్పీడ్ గాలి కొట్టారట. ఏంటండి? 1,000 కిలోమీటర్ గాలి కొట్టితే 2,35,000 కిలోమీటర్ గాలి కొట్టితే ఈ ఇల్లు ఇక్కడ ఉండొచ్చా? ఛాన్స్ లేదు. ఇక్కడ ఉన్న మట్టి కూడా ఏమవుతుంది? ఓ స్తోత్రం కలిగిన అంటే ఆయన చెప్పుతున్నారండి. ఎర్ర సముద్రములు దాదాపు ఏంటి 1 కిలోమీటర్ లోతుందట. ఎన్ని లోతుందండి? 1 కిలోమీటర్ అంటే ఇక్కడి నుంచి చెప్పండి, విక్రామరం నుండి శివుని వరకు లోతున్న నీళ్ళు. స్తోత్రం. ఇంత లోతున్న నీళ్ళకి 2 పాయలు చేయడానికి 2,35,000 కిలోమీటర్ వేగంతో స్పీడ్ గాలి కొట్టగా. స్తోత్రం. ఎందుకు గాలి కొట్టారు? దేనికి కొట్టారు? అది అంటే సముద్ర లోపల ఏముందండి? ఇసుక బురద ఉంది. బురద. స్తోత్ర. ఈ బురద వెంటనే ఏమవరు, అది కొన్ని దినములు కావాలి. కానీ గాలి పంపించినప్పుడు స్తోత్రం ఈ 2010 2021లో నీ ముందుకెళ్ళకుండా అడ్డుపరిచిన కొన్ని ఏ స్తోత్ర సముద్రం ఉంటాం. సముద్రం అంటే అర్థం అంటే సమస్య. అటువంటి సమస్యకి 2 పాయలుగా చేయడానికి దేవుడు పంపించిన ఆ గాలి నీకు మార్గం. సముద్రములో నీలికి 2 పాయలు, నీకు మార్గము. అది 2 పని చేసిన దేవుడు పంపించాడు. ఓ రామన్న శాంతుని అలా అర్థం తెలిసిన వాడిని అర్థంగా కూర్చోకుండా దేవుని స్తుతించండి. ఈ రోజు ఏదో ఒక విడుదల ఈ సంఘ లోపల జరుగుతుంది. ఈ 2021 అడ్డుకు పెట్టిన నీ జీవితం మారిపోతుంది. సరే, అక్కడ నిలబడి మనం ముందుకు వెళ్తాను. ఒక్క ఆర్క్ గురించి మాత్రం చెప్పరు, అది లోపల ఇంకా ఉందండి. స్తోత్రం. ఈ ఆర్క్ ఎవరు నిర్మించారు? ఈ ఓడ ఎవరు తయారు చేశారు? నోవాహు చేయలేదు. అంటే షరాబ్ ఒరిజినల్ సరాపులు ఇక్కడ ఎవరు లేదండి. ఆయన ఉన్న సగ సరాపులే. ఒరిజినల్ సరాపులు ఎవరు? ఆయన చెప్పినట్టుగా ఆయన కొలత ఎవరు చెప్పారు?
కొలత చెప్పిన వాడు దేవుడే. అందుకే దేవుడు నీ ఒడిలో నేను చేస్తాను నిండు కొలతతో. అది నీకు అర్థం అవ్వలేదు. ఎలా నీకు అర్థం అవ్వలేదు, అర్థం అవ్వలేదు. స్తోత్రం. అంటే ఈ ఓడ తయారు చేయడానికి ఆ కొలత ఉంది. స్తోత్రం. అలాగా మనుషుడికి ప్రవేశించడానికి ఓడ తయారు చేసిన దేవుడు ఆ ఓడకి ఒక కొలత చేశాడు. నీకు కూడా దేవుడు ఏదైనా మేలు ఇచ్చినప్పుడు కొలతతో, నిండు కొలతతో ఇస్తాడు. స్తోత్రం చెప్పుదని ఎలాగ చెప్పాలంటే తెలుసు. దేవుడు నీ ఏది రీతిగా కొలతారో ఆ వండరికి కొడుకు పైన ఉండరా నాయనా, ఆ కొలత నీ ఓడిలో నిలుస్తా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఓడిలోని కొలిసావో అదే కొలతను ఆయన కూడా కొలిసిస్తాడు. ఎందుకు? ఆయన వంటరండి కదా. అందుకు వంటరికే కాదు, ఆయన ఒడిలోని ఇచ్చినట్టే. ఆయన ఒడిలోని నీ కూర్చున్నా కాబట్టి నీకు ఒడిలోని ఇస్తుంది. నీ అక్కడ కూర్చున్నారు. అది యేసుక్రీస్తు ఒడిలోని రండి. మొదటి యోహాను పత్రికలు అడగండి, యోహాను సువార్తలు ఉందండి. అబ్రహాము ఒడిలోనిలో ఎవరు కూర్చున్నారు? ఓ బైబిల్ వాక్యం తెలియదు. హలో, చెప్పిన మాట మర్చిపోకూడదామా? అందుకని ఓడ తయారు చేసిన వంటరంగి ప్రైజాల్లో అంటే వంటరంగి అన్ని ఓడకి ఏం చేశారు? పని చేశారు. కానీ ఓడ లోపల ఏం చేయలేదు. వంటకి పని చేశారు. దేనికి? ఓడ తయారు చేయాలి. లోపలికి ఈ 2021 అదే జరుగుతున్నది. మనమందరూ లోపల, కొందరు వండ లోపలికి రాదయ్యా. వంట చేసి మనం తినేసి వెళ్ళిపోతాం. నీ లోపలికి రాదు. లోపల వస్తే నీకు అన్ని దొరుకుతుంది. బయటలో ఉన్నవాడికి ఏం దొరకదు, నీళ్ళు తప్ప. అవునండి తమ్ముడు. మేస్త్రి కూడా నీళ్ళు మింగాడు. ఆయన తయారైతే చేసాడు కానీ నీళ్ళు మింగి సమాధి అప్పుడు మింగారు. నోగాము చేతులుంటే ఎప్పుడు మింగారు. ఇప్పుడు ఏం మింగారు? అది స్తోత్రం. పర్లేదు కదా 5 వరకు స్తోత్రం కలిగింది. ఎందుకంటే భయపడండి అమ్మా, నాకు నీ పల్స్ తెలుసు. పల్స్ అంటే తెలుసా? ఒత్తిడి అదొക്കെ కరెక్ట్ తెలుసు. నీ ఎలాగంటే నీకు ఉన్న కెపాసిటీ ఎంత ఉందో నాకు తెలుసు. అది తెలుసుకొని మాత్రమే జోడిపాటలు వాకెత్తున్నారు. ఆమె దేవునికి స్తోత్రం కలిగింది కాదు. నోహావు మొదటి ఏం చేసిన ఓడ ఎక్కరు. ఓకే, రెండవది ఆర్క్ ఓడ గురించి చూడండి. నిర్గమ కాండము 2వ అధ్యాయం 2వ వాక్యం 9వ వాక్యం. 2:9. 2వ అధ్యాయము నిర్గమకాండము. స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు దాన్ని దాచను. ఆమేన్. తర్వాత 9వ వచనం. రెండవ వాక్యం పూర్తిగా చాలు, 3 వరకు చదవండి. తర్వాత ఆమె వారి దాచలేక వారి కొరకు ఒక జమ్ము పెట్టి సరే అండి, సరే. ఇన్ని 9వ వాక్యం. 9 చదవాలయా? ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి చాలమ్మా, చాలు. ఏటి అర్థమైంది? అర్థం అవ్వలేదు కదా, ఇప్పుడు అర్థమవుతుంది. మొదటి ఓడ ఎక్కారు ఒకే పెట్టిలో. నోహాబు కుటుంబం ఎక్కినప్పుడు ఆడికి తిండికి ఆయన అన్ని ఆహారం అక్కడ. దేనికి? వారి శరీరం కొరకు కావాల్సిన ఆహార సామగ్రి. ఈ పెట్టి లోపల ఉన్న బిడ్డకి ఏం కావాలా? హల్లెలూయా. ఎవరి పాలు కావాలా? సొంత తల్లి
తల్లి పాలు కావాలి. ఇప్పుడు అది అవసరం లేదు. ఇప్పుడు అన్ని విశాఖ పాలే విశాఖ పాలే, డబ్బా పాలు. డబ్బా పాలు. సెర్లెక్ హలో, హార్లిక్స్ బూస్ట్ అందుకే ఆ పిల్లల స్వభావం కూడా ఎలాగా అవుతున్నది. డబ్బా పాలు లాగా అయిపోయింది. పిల్లలు కూడా డబ్బా పిల్లలే, డబ్బా పిల్లల డబ్బా పిల్లలు కూడా ప్యాకెట్ ప్యాకెట్ పిల్లలు. అన్ని ప్యాకెటే. అమ్మా, ఎందుకు అలాగా తయారవుతుంది? నీ ఏది ఇస్తున్నారో అదే రీతిగా పిల్లలు ఏమవుతుంది, ఎదుగుదల పొందేది. ఎదులుగా పొందుతుంది, అంటే పెరుగుతుంది. స్తోత్రం స్తోత్రం. ఆమేన్. ఈ కాలములున్న సంఘ బిడ్డలకి తల్లి పాలు అవసరం లేదు. డబ్బా పాలు కావాలి. అక్కడ తాగుతారు, ఇక్కడ తాగుతారు, ఆ దుకాణం ఈ దుకాణం, అక్కడ ఇక్కడ అన్ని టీవీ పాలే తాను. ప్రైజ్ ది లార్డ్. తల్లి ఎన్ని కష్టపడి పాలిస్తుంది కానీ అది ఏంటి పాస్ గారు తాను. అది అది నచ్చదు, అది కక్కేస్తారు. అది కక్కిస్తాను. ఎవరు పాలు బాగుంది? డబ్బా పాలు. లేదు, టీవీలో వచ్చిన పాలు. అదండి టీవీలో వచ్చిన పాలండి. అవి గంటలు ఇక్కడ మనకి ఇక్కడ కొంచెం మీకు అందరికి ఇక్కడ నిన్ను ఏం చేయాలి? ఎలాగ కొట్టాలి? చేయాలి, సీత కొట్టాలి. ఈ డబ్బా పాలు తాగి డబ్బా పాలు పడుకొని వంట చేసుకొని అన్ని చేసుకొని. స్తోత్రం. నేను చెప్పిన అర్థమైందా? ఏటైంది చెప్పండి. టీవీలో వచ్చిన పాలంటే అంటే వాక్యాలు చర్చిలో వచ్చి కూర్చొని వాక్యం డబ్బా పాలే మంచిది. ఏంటంటే టీవీలో వచ్చిన పాలు అది పడుకొని అమ్మో, ఇప్పుడు నమ్మకం కలిగి నీ ప్రార్థన చెయ్యి. ఇప్పుడు విడుదల జరుగుతుంది. కరెంటు పోయింది, చేయి చాపమని చెప్పిన వెంటనే కరెంట్ ఆరిపోయిందండి, పాలు పోయిందట. హలో, స్తోత్రం. అంటే బైబిల్ రాయబడిన మాట ఏంటంటే, యూదులు సొంత తల్లి పాలు తప్ప పరాయి పాలు అలాగే తాగితే పిల్లలు పాడైపోతుంది. స్తోత్రం స్తోత్రం చెప్పలేదు. అంటే పెట్టిలున్న బిడ్డకి తల్లి పాలు కావాలట. స్తోత్రం. పెట్టి లోపల ఉన్నవాడికి ఏం కావాలి? అప్పుడు క్రీస్తులు నీ ఉంటే నీకేం కావాలి? పాలు. స్తోత్రం. ఏంటి? డూప్లికేట్ పాలు కాదు, ఒరిజినల్ పాలు కావాలి. స్తోత్రం. హలో, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ చండి బిడ్డ అయిన మోస గారు ఇప్పుడు ఎక్కడ ఉంది? జమ్ము పెట్టి లోపల ఉన్నాం. స్తోత్రం. అక్కడే ఏంటంటే ఈ పెట్టిలున్న బిడ్డకి పాలివ్వడము నెలకి జీతం తీసుకోవడం. పెట్టుకున్న పని మనిషి సొంత బిడ్డకి తల్లి పాలి పెట్టి నెలకి లెక్క తీసుకుంటుంది. స్తోత్రం చెప్పలే. పెట్టిలి నీ ఉంటే పిల్ల బ్రతికిస్తుంది. నెల నీ ఇంటిలున్నవాడు కూడా నీ పెట్టిలి లేను కాబట్టి నీ బ్రతుకును పెట్టి ఏసయ్య. అది పెట్టి ఏసైలుంటే పాలు ఉంటుంది, నీకు పాలుంటది. నీ ఇల్లు కూడా బ్రతుకు కోసం డబ్బు కూడా నెలకి నీ పాకెట్లో వస్తుంది. అది అమ్మఒడి అవ్వచ్చు, అది అమ్మఒడి అవ్వచ్చు, ఇంక ఏదో ఒక వడి నీలోనికి వస్తుంది. ఈ రోజు నీ పెట్టి లోపల ఉంటే బిడ్డలకి పాలు నీకు బ్రతుకు కోసం. యేసు రక్తం చేయవే.
అయిపోయింది కదా పాస్టర్ గారి సమయం. నేను చదివిన వాక్యం చెప్పడానికి నాకు సమయం కుదరలేదు. ఎప్పుడైనా దేవుడు వాసిస్తామని చెప్తాను. స్తోత్రం. కటింగ్లోనే దొరికిపోయింది. మనకి చాలండి, నాకు తెలుసండి మీకు బ్యాక్ అయినట్టు. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, సొంత బిడ్డకి పాలిచ్చి పాలు పెట్టి జీతం ఇచ్చి గీత పొందుకున్నారు. హలో, ఈ అమ్మ నాన్న ఈ బిడ్డకి ఎందుకు పెట్టెలు పెట్టారు? ఈ అమ్మ నాన్న దేనికి పిల్లలకి పెట్టెలు పెట్టారు? భయపడి కాదు. రక్ష గురించి ఈ పిల్ల పుట్టినప్పుడు సుందరుడు అని చూసినప్పుడు అర్థమైంది. చూసినప్పుడు ఆయన ఈడే ఇశ్రాయేల్ ప్రజలకి విమోచకుడుగా వచ్చిన కుమారుడు. ఒక నాయకుడు ఈయన వలన నా కుటుంబం నా కులములకి ఏం కలుగుతుంది? విమోచన కలుగుతుంది. తండ్రికి తెలిసి తల్లికి తెలిసిన కాబట్టి ఆ బిడ్డకి ఎక్కడ ఉంచారండి? జమ్ము పెట్టిలో ఉంచారు. స్తోత్రం. ఉండండి అక్కడ ఉన్న కొన్ని మెసేజ్ అక్కడ ఉందండి. స్తోత్రం. ఈ జమ్ము పెట్టిలోంచి ఎక్కడ పెట్టారు? అది స్తోత్రం. నీటిని పెట్టారండి. నీటిని పెట్టారు. దేవునికి స్తోత్రం కలిగిన నేను ఒక మాట అడుగుతున్న తల్లిదండ్రి ఈ రోజు బాగా వినండి. నీ బిడ్డలకి ప్రార్థన రూపంగా ఉన్న పెట్టిలో పిల్లలకి పెట్టి లోకమైన సముద్రములు ఉంచితే చావు జరగదు. ఆత్మీయంగా ఆడేమావుడు చనిపోయిన దేనికంటే తల్లి తండ్రి ప్రార్థన రూపంగా ఉన్న పెట్టిలు ఉన్నాయి కాబట్టి నీ పిల్లలు బ్రతుక ఆశీర్వాదం అవుతుంది. హల్లెలూయా. స్తోత్రం. మిగిలిన పిల్లలు అదే సముద్రంలో ఏమైంది? మునిగి చచ్చారు. మునిగి చచ్చిపోయినప్పుడు అంటే ఈ మోస నాన్న అమ్మ పెట్టిన పెట్టి లోపలున్న బిడ్డ మాత్రమే రాలేదు. చావు చూడలేదు, బ్రతికింది. కారణం ఏంటంటే అమ్మ నాన్న చూపు. పెట్లో ఉండి బ్రతుకుతాం. యేసయ్య పెట్టి ఆమేన్. పెట్టినుంటే బిడ్డలు బ్రతుకుతా. నేను అది చెప్పిన ముందుకు పాస్టర్ గారు ముందుకు చెప్పారు. స్తోత్రం. అర్థం తెలిసి హలో ప్రైజ్ హలో ఈ యేసయ్య పెట్టిలు నీ ఉంటే నీ పిల్లలు ఏమవదు? చావు జరగకుండా బ్రతుకుతారా? పెట్టి నుండి బయట పడిన పిల్లలు ఏమైందండి? ముడిగి మొసల తిన్నారు. మొసల. స్తోత్రం. అప్పుడు అక్కడ ఎక్కువ ఏముంది? స్తోత్రం. ఇప్పుడు కొన్ని పిల్లలకు మొసలు తింటున్నారు. ఏంటి మొసల? లేదు మొబైల్ మొసలయా తింటున్నారు. స్తోత్రం. పోనండి నీ విషయంలో ఇక్కడ నేను అక్కడ నిలబడి చెప్తున్నా. స్తోత్రం. అప్పుడు ఈ బిడ్డలకి ఎక్కడ పెట్టారంటే పెట్టిలో పెట్టి జమ్ము పెట్టెలు పెట్టి సముద్రం ఏం చేశారు? ఇక్కడ మీరు వినండి. ఆయన అక్క ఏం చేసుకున్నారు? స్తోత్రం. దూరంగా నిలబడి చూస్తున్నారు. ఎందుకు చూసుకున్నారు? నా తమ్ముడికి ఏదైనా హాని జరుగుతున్న స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్క కన్నీరు కాచి నిలబడుతున్నారు. అక్క ఈ విషయం నీకు తెలియదు. ఈ నీటిలో పడిన కుర్రడే ఇదే సముద్ర 2 పాయలుగా చెయ్యడానికి రావలసిన వ్యక్తి. అది స్తోత్రం. గట్టిగా చెప్పరా. ఆయన చావు చూసడానికి నిలబడుతున్నారు. ఆయన చావు కాదు, ఆయన వలన రాబోవు దినములు ఈ ఎర్ర సముద్రం 2 పాయలుగా మార్చడానికి ఒక నాయకుడుగా మార్చబడుతుంది. స్తోత్రం కలిగిన 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు పర్లేదు కదా? మోసే
పుట్టినప్పుడు ఎలాగుంది? సుందరుడు. ఆయన అని తెలుగులో ఏం చెప్తున్నారండి? అందమైన వాడు. ఎలాగ అందమైన వాడు అవుతారా నాయన? సుందరుడనై ఉంటాడు. సుందరుడు. ఎలాగ అందం వస్తుంది? అమ్మ నాన్న ఏ పని చేసిన ఇటుక బట్టి పనిలో ఇటుక పనిలో మీరు చేయనట్టుగా మీరు పనికెళ్తే 5 వరకు ఎలాగైనా పని చేశారు. అప్పుడు ఆ కాలంలో కదా. ఇది వెనకలు ఎవరున్నా కొట్టినవాడు నిలబడుతున్నా. మరో సైన్యం అప్పుడు దెబ్బలు కొట్టి చేస్తుంటారు. తెల్లవరి నుండి సాయంత్రం వరకు ఎండ ఏమవుతున్నది? మండుచున్నది. ఈడి మని మీదకి మండుతున్న మండినప్పుడు ఈడు ముఖమని ఎలాగ అయింది? ఏ కలర్ అయింది? నలుపు. అంటే ఈ బైబిల్ కలర్ అయిపోయింది అన్నమాట. ఎండ దెబ్బ. బైబిల్ కలర్ వల్ల అయిపోయింది. కానీ ఆ కడుపు నుండి వచ్చిన బిడ్డ ఏమైంది? ఒక పేర్లైన వేయలే, ఒక పేర్లవలి కూడా వేయలేదు. ఇంకంటే ముఖములు కూడా అందం చేయడానికి డెకరేషన్ పెట్టలే. ఆడ తల్లి తండ్రి సరి అయిన ప్రార్థన చేసిన కాబట్టి కడుపులో బిడ్డ బయటికి వచ్చినప్పుడు అందరు మధ్యలో సుందరిగా మారిందట. సహోదర, ఈ రోజు నీ సరి అయిన ప్రార్థన చేసిన తల్లి తండ్రి అయితే నీ బిడ్డలు లోకములు ఉన్న బిడ్డలు కంటే అందమైన పిల్లలుగా మారబోతా. సోదరు, అక్కడ మెసేజ్ అక్కడ ఉందండి. ఈ నీటిలు పడిన కుర్రడు ఎందుకు నీటిలు పడేశారు? ఈయనకి ఈ బిడ్డలకు బ్రతికించడానికి ఏం లేదు, త్రోవలేదు. దాన్ని బట్టి ఎక్కడ వేశారు? ఆ జమ్మపేట బట్టి సముద్రం ఎక్కడ ఎదగైనా బ్రతుకుతంటే బ్రతుకునని అనుకొని అక్కడ పెట్టారు. స్తోత్రం. పెట్టారండి అక్కడ. ఆ పెట్టినది తల్లిదండ్రికి తెలియదు ఈ బిడ్డ బ్రతుకుతున్నానని. అక్క మాత్రం అక్కడ దూరం. అమ్మ నాన్న కూడా ఇంటిలో ఉన్న ఏడుస్తున్నా, నా బిడ్డ. స్తోత్రం. బైబిల్ చెప్పుతున్న 4 తరములు ఈ దేశము నుండి నియమవుతుంది, బయలుదేరతామని దేవుడు ఎవరికి చెప్తుంది? అబ్రహాంకి చెప్తుంది. స్తోత్రం. ఎవరి వాగ్దానం? తాతగారి ముత్తాత ఆ దేవుడు వాగ్దానం ఇచ్చారు. స్తోత్రం. అటువంటి వాగ్దానం ఉన్న నీ కొడుకు ఏదో సముద్రం కాని అగ్నిలు కాని ఎక్కడ పడిన కాని ఆడు బ్రతుకే. వాగ్దానం ఉన్నవాడు బ్రతుకుతా. నీ మీదకి నీ బిడ్డల మీద వాగ్దానం ఉంటే ఆడు బ్రతుకుతాడంటే ఈ నదిలు పడేసి అక్క ఏమవుతుంది? దూరంగా నిలబడినప్పుడు ఎవరు ఎందుకు ఇక్కడ పడడానికి ఒక ఆలోచన, ఒక తలంపు వచ్చిందో తెలుసా? ఈ అమ్మకి నాన్నకి కాదు, ఇక్కడ పెట్టితే ఆడికొక ఆలోచన. ఇక్కడ పెట్టండి అని పరిశుద్ధాత్మ దేవుడు ఆడి హృదయంలో ఏమిచ్చారు? ప్రేరేపణించారు. ఇక్కడ ప్రేరేపణ తల్లి తండ్రికి ఇవ్వడము, అక్కడ రాజా ఇంటిని నివసించిన ఆ కుమార్తెకి అప్పుడు స్నానం చేయడానికి ఒక మనసు పుట్టింది, మన ప్రేరేపణ వచ్చింది. ఆడికొచ్చి ఇక్కడే ఒక ప్రేరేపణ, ఇక్కడికి వస్తానని. స్తోత్రం. అంటే 2 ఒక సమయం అని జరిగిందండి. ఇదే జరుగుతున్నదే. 2021 నీ సమయం, 2021 నీ సమయము. నీకు కొన్ని ఆలోచన వస్తుంది, వేరే మనుషులకు కొన్ని ఆలోచన వస్తుంది. ఇది 2 కలవడానికి టైం అయింది. ఏదో అద్భుతం జరిగిన గాక, ఈరోజు బంధనములు ఇరిగిన గాక, సంఘ మధ్యలో అద్భుతం జరిగిన గాక, బంధనముల విడుదల. ఎందుకు ఇలాగంటే ప్రేరేపణ వచ్చింది? ప్రేరేపణ వచ్చిందంటే
ఎక్కడ నుండి ఆదేశము అంటే కమాండింగ్ పిల్లల్ని చంపమని ఆజ్ఞ ఇచ్చిందో ఏ దేశమైన ఆజ్ఞ ఇచ్చిందో అక్కడ నుండి విడుదల కూడా వచ్చింది. స్తోత్రం. ఎక్కడి నుంచి రాజుగారి ఆదేశం వచ్చిందో అక్కడి నుంచి విడుదల కూడా రావాలి. హల్లెలూయా. ఎక్కడ నుండి చంపడానికి ఆదేశం ఇచ్చారు, అదే ఆదేశం ఇచ్చింది. అక్కడ నుండి విడుదల వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన హలో స్తోత్రం 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 కలిగిన గాక. ఒక విషయం చెప్తాను, నీకు ఎవరైనా ఎదురుగా ఏదైనా చెప్పుకుంటే ప్రవర్తించిన నోరు మూసుకోవచ్చు. అక్కడ నుండి నీకు ఒక మేలు కూడా వస్తుంది. ఇలాగంటే ఈ అన్నం తినలేనట్టు ఆలోది నాకొద్దు. అన్నం తినేసినట్టుగా చెప్పాలి. ఇది అది కూడా నాకొద్దు. అంటే అలాగంటే ఆలోలి కావాలి నాకు. అది స్తోత్రం కలిగింది కాక. ఏట పాస్ గారు ఎలాగ ముగించిన నాకు తెలియదండి. అలాగే వస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే వినండి వినండి వినండి, నేను బెటర్ ముగిస్తానండి. ఈ ఎక్కువ చెప్పరు. స్తోత్రం 5 మినిట్ల లోపల. స్తోత్రం కరెక్ట్. సరే అండి, 1 గంటల పావికి ముగిస్తాను. ఇక్కడ చూడొద్దు, అది కరెక్ట్ కాదు. సరే వినండి. అంటే సాంసన్ గారు ఆయన ఒక భార్యకి తీసుకోవడానికి తిమ్మనికి వెళ్ళారు. ఎక్కడ లేదు ఏంటంటే మన ద్రాక్ష తోటలు. అప్పుడు అతనికి చంపడానికి ఎవరొచ్చింది? స్తోత్రం. నీ చూసి ఏం చెప్తాం? మీరు చూసుకొని ఏం చెప్తాం? మీరు అనుకున్నారంటే ఈ హార్ట్ అటాక్ నన్ను కాదరని అయినా అది నగలు, అది లోపల ఒక మధురం ఉంది. స్తోత్రం స్తోత్రం. ఈ సింహం దేనికి వచ్చింది? మధుర ఇవ్వడానికి. అది కనబడలే, అది మీరు చూడలే. ఏది కనబడుతున్నది? ఇది నా పని, ఇప్పుడే చేస్తాం. ఆత్మీయత లేదు కదా, చంపేస్తాను అనుకొని. సాంసు గారు అంటే సింహం వచ్చిందండి. ఆ సింహములకి ఏం చేయించారు? అది మేక పిల్లలుగా 2గా చింపేసి వదిలిసి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? అందులోపల తేనె పట్టు దొరికింది. సోదరం, తేను పొట్ట ఎక్కడ ఉంది? ఈ చంపడానికి వచ్చిన చందులోనే. అది ప్రజలో ఇప్పుడు నేను ఈ మాట విన్నప్పుడు నేను అనుకున్నారు, మీరు నాచిన ఎందుకెంది దేవునికి స్తుతించారని. ఈ హార్ట్ అటాక్ లోపల కూడా ఏముందండి? మధురం ఉందయ్యా. అన్ని శక్తి చేసిన తర్వాత హార్ట్ అటాక్ పంపించారు. అదన్నీ శక్తి చేసిన తర్వాత సింహమునికి ఏం చేశారు? పంపించారు. సింహం వచ్చారు. ఆయన ఏం చేశారు? కొందరు చీచి పాడిశారు, తేనె తినరు. మనం అది కాదు. వచ్చిన జంతు చంపడానికి ఆయన కూడా చంపిసి ఆయన లోపల ఏదైనా మధుర తినిసిన మాత్రమే బయటికి వెళ్తుంది. మాట పంపిస్తున్నారు. ఇప్పుడు స్నానం చేయడానికి ఎవరు వచ్చినారు? రాణి వచ్చారు. అమ్మా అక్కడ నీళ్ళు లేదా? ఉంది. ఇంటి దగ్గర స్నానం చేయడం మాత్రం లేదా? స్విమ్మింగ్ పూల్ లేదా? ఉన్ను. కానీ అక్కడ ఈరోజు ఈయనకి ఆ నీళ్ళు అంటే ఈ నీళ్ళే నాకు కావాలి. ఎందుకంటే కావలసిన వ్యక్తి అక్కడ పడుకున్నాడు. అక్కడ వచ్చారు. నీ స్టోరీ అన్ని చెప్పలేదు. వచ్చిన వెంటనే స్నానం చేయడానికి వచ్చినప్పుడు స్నానం చేసిందా లేదా నాకు తెలియదు. నేను చదివిన అది కనబడలే. అందుకు వెంటనే వచ్చినప్పుడు దేనికి కనబడలేదు. జంపు పెట్టి తోడుగా ఉన్నప్పుడు వెళ్ళి ఆ జంపు పెట్టి ఏం చేయాలి? తీసుకొని రండి చెప్పిన వెంటనే పెట్టి విప్పి చూసారు. ఎప్పుడు
చూసిన వెంటనే ఏం చెప్పారు? ఈ బిడ్డ ఎబ్రాయుడు ఎబ్రాయుడు. హల్లెలూయా. చూడగానే పోలిక కనిపించింది. యూదుడు కాకుండా ఎబ్రీడ్ అయ్యేదా? అంటే ఎబ్రియరు అనే పదానికి అర్థం ఏంటంటే ఏరు దాటిన వాడు. సోదర హలో సోదర, ఏరు ఏం చేసిన వాడండి? అక్కడక్కడ నిలబడి చెప్పడానికి ఇష్టం ఉందని పోనండి. ప్రైజ్ గాడ్. పెట్టి తిప్పి చూసినప్పుడు ఎవరు పరిగెట్టి వచ్చారు? మిరియాము అక్క పరిగెట్టి వచ్చారు. వచ్చిన వెంటనే ఏమన్నా నమస్కారం అండి, ఈ బిడ్డకి పాలు పెట్టడం తల్లి పాలు పెట్టడానికి తీసుకొని రావచ్చు. మంచి తల్లికి పిలువండి. మంచి తల్లికి ఆడికి పిలిచి వాక్యం వెంటనే చుచ్చిపోతుంది. నీకే మంచి వాడికి పిలిచి వాక్యం విన్నా, లేకపోతే ఏమవుతుంది? గ్యాస్ పోతుంది. ఎవరికంటే కరెక్ట్గా తెలుగు ఆడు మాట్లాడుతాడు కానీ ఏం లేదు, గ్యాస్ ఉంటుంది. పోనండి, అంత మాట నేను చెప్తే ప్రైస్లో చూశారు. వెంటనే ఏం చెప్పారు? ఈ బిడ్డకి పాలు నెలకి ఎవరెళ్ళ పరిగెత్తారు. అమ్మ సొంత తల్లికి ఏం చేశారు? తీసుకొని వచ్చి పాలు ఇప్పించారు. తల్లి పాలు ఇవ్వడము చెప్పడము. తల్లి పాలు ఇవ్వడము ఏంటి చెప్పారు? పాలు ఇచ్చినప్పుడు ఏం చెప్పింది? చూడరా, అదెవడు? మన కులం. ఆడిప్పుడు ఏమవుతున్నారు? వేదని అనుభవిస్తున్నారు. ఇప్పుడు కష్టపడుతున్నారు. నీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఫరోను కుమార్తెగా మారిపోయింది, కానీ అది కాదు నీ ఇల్లు. ఓటో ఇచ్చినది నీ బ్రతుకు కోసం. అదిలో నీ మనసు పట్టకూడదు. ఏంటే పాతగారు ఇలాగ ఓటో ఇచ్చినది ఎందుకంటే నీ బ్రతుకు కోసం. అదిలో నీ ఏం చేయకూడదు. అదిలో నీ మనసు బట్టి నాకు ఓట పట్టి అయిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు అలాగ మాట్లాడడానికి చెప్పడానికి చెప్పింది, అందుకే నాకు చెప్తున్నారు. ఓటో ఇచ్చిన వాడు దేవుడైనా ఆయనకి మొదటి స్థానం ఇవ్వకుండా ఓటో తిప్పినానుకో గట్టిగా స్తోత్రం చెప్పండి. లేకపోతే ఓటో ఉండరు, కాలు కూడా ఉండరు. స్తోత్రం. అందుకని అమ్మ చెప్పింది, అమ్మ నాన్న నీ అక్కడ వెళ్తాను. ఇప్పుడు వరకు మా ఇంటిలుంటే ఏం తిన్నారు? ఇంటిలో ఏం తిన్నారు? దోసకాయలు, వెల్లుల్లిపాయలు, ఎండి చేపలు, అదే నీ తిన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తిన్న ఆహారం కూడా ఓటో దొరికినప్పుడు ఆహారం మారింది కదా. బిర్యానీ, చికెన్ బిర్యానీ. నీ అక్కడ తిరిగి అదే తినిస్తున్నారు. చికెన్ బిర్యానీ తిన్నది. అదకే ఈ దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన గిఫ్ట్ అని తెలుసుకొని దేవునికి మహిమ పరచండి. హల్లెలూయా. ఏం చేయాలరా? ఆ కత్తితోని దేవుడు కత్తితోని ఏం చేయాలి? సాపు చేయాలి. అప్పుడే సరి అవుతుంది. స్తోత్రం కలిగిన మాట ముగిస్తున్నారు. ఆయన అక్కడ ఉంటారు, కానీ మనసు ఎక్కడే లేదు. కానాన దేశం మనసు ఎక్కడే? స్తోత్రం. రాజ ఇంటిని మనసు పెట్టకుండా మనసు ఎక్కడే? అలాగా నీ కూడా మారాడు. కన్ను మూసుకొని ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం. ఈ పగలి సమయం దేవుడు పరిశుద్ధాలమై తేటగా దేవుడు నీతో మాట్లాడిందండి. మాట్లాడిన వాడు దేవుడి సన్నిధి కన్నీరు నీ దేవుడు స్వర సరిగా వింటుంటే ఈరోజు దేవుడి సన్ని సమర్పించండి. దేవుడి సన్ని సమర్పించి ప్రార్థన చెయ్యయ్యా. స్తోత్రం. ఇప్పుడు వరకు నీ వెళ్ళిన త్రోవలు నడిచిన వాడు యేసయ్యా, ఆయన నీ తోడుగా ఉన్నాడు. స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. చక్కని వర్తమానం అందించిన స్తోత్రం. నా తోడు మా పాటు మాట్లాడిన స్తోత్రం. దేవో ఇప్పుడు వరకు మనం వెళ్ళి లేని యొక్క సంవత్సరం మనం అనుకుంటున్నాం.
మనకు ముందుగా మందాసమైన యేసయ్య ముందుకు నడవాలయ్యా. అలాగా నడిస్తే మనకు మేలు కలుగుతుంది. అన్ని సమస్యలు మారిపోతుంది. ఈ బిడ్డలకు అందరికీ దేవుడు దీనికి ఆశీర్వదించండి. దేవుడు నాకు ఇచ్చిన అధికారం, దేవుడి మాటకి లోబడిన దేవుడి బిడ్డల మీదకి బైబిల్ రాయబడిన సమస్త ప్రకార ఆశీర్వాదము ఈ సంఘ లోపలికి వచ్చినగాక. ఇప్పుడు అందరి మీదకి ఆశీర్వాదం నేను పంపిస్తున్నా. అందరి ఆశీర్వాదం పొందిన యేసు నామములో అడిగి పెట్టుకున్నాను. Amen. Amen.